ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈవీఎం గోడౌన్ తాళాలు అదృశ్యమయ్యాయి. దీంతో 2 గంటలుగా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య ఈవీఎంలపై చేసిన ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్ధపడ్డారు అధికారులు. విచారణలో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ తలుపులు తెరిచేందుకు నెల్లిమర్లకు వెళ్లారు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఈవీఎం బాక్సులు తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ అంబేద్కర్. దీంతో గజపతినగర నియోజకవర్గం ఈవీఎం గోదాము తాళం ఆర్డీఓ దగ్గర ఉన్నాయంటూ జాప్యం చేస్తున్నారు అధికారులు. తలుపు పగలగొట్టి చూపిస్తామంటూ ఫిర్యాదుదారులను సముదాయిస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈవీఎం గోడౌన్ తాళాలు అదృశ్యమయ్యాయి. దీంతో 2 గంటలుగా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య ఈవీఎంలపై చేసిన ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్ధపడ్డారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్. సంతోష్, ఈ రోజు ఏదైతే ఈవీఎంల పైన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ గతంలో ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే అప్పల్ నర్సయ్య, అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి సంబంధించి ఎమ్మెల్యే సంబంగి చిన్నప్పల నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఒక డైరెక్షన్ గతంలో కొంత అమౌంట్ ఏదైతే డిపాజిట్ చేసి ఇచ్చినట్లయితే మేము ఈవీఎంలను తనిఖీ చేసి పూర్తిగా మీకు వివరాలను అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ మేరకు ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా ఈవీఎంలు తనిఖీ చేయాలని ఏది నెల్లిమర్ల దగ్గర ఉన్న గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి ముందుగా కలెక్టర్ చేరుకున్నారు. తర్వాత చేరుకున్న అనంతరం వీళ్ళు ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ తరఫున లాయర్లు అలాగే బెల్లాన చంద్రశేఖర్ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో వాళ్ళ కొడుకు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే 2 గంటల పాటు అక్కడ వేచి ఉన్నప్పుడు కూడా గోదాం యొక్క తాళాలు లేవనేది అధికారులు చెప్పడం జరిగింది. దీంతో ఫిర్యాదుదారులు ఒకసారిగా విస్మయానికి గురయ్యారు. అసలు తాళాలు ఏమయ్యాయి అన్న దానిపైన పూర్తిగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే కలెక్టర్ వచ్చిన ఆర్డీఓ, డిఆర్ఓ అలాగే సంబంధిత గజపతి నగరం ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న అప్పటి ఎంఆర్ఓ వీళ్ళెవరు కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. 2 గంటల పాటు ఈ తర్జన భర్జన అయ్యేది. అసలు ఎవరి దగ్గర తాళం ఉంది, ఎలక్షన్ సెల్ లో తాళం ఉండాల్సింది ఎక్కడుంది ఏంటి అన్న దానిపైన పూర్తిగా కలెక్టర్ అధికారులను ప్రశ్నించడం జరిగింది. అయితే చివరకు వాళ్ళ ఏ సమాధానం చెప్పకపోవడంతో 2 గంటల పాటు అక్కడ అందరూ తర్జన భర్జన పడ్డారు. దీంతో ఫిర్యాదుదారులు ఎవరైతే బెల్లాన్ చంద్రశేఖర్ యొక్క అలా కుమారుడు ఆయన కూడా బయటికి అక్కడి నుంచి బయటకు వచ్చేయటం జరిగింది. పూర్తిగా తర్వాత వీళ్ళందరినీ కూడా పిలిచి మేము ఏవైతే ఈవీఎం తలుపులు ఉన్నాయో తాళం ఉంది, తాళాన్ని మేము పూర్తిగా పగలగొట్టి మీకు ప్లాన్ తీసుకెళ్తామని చెప్పారు. అయితే తాళం పగలగొట్టడం సరి అయిన పద్ధతి కాదు, తాళం ఏమైంది అన్న దానిపైన మాకు పూర్తి వివరాలు ఇవ్వాలనేది వాళ్ళు అడగడం జరిగింది. దీనిపైన కలెక్టర్ కాస్త కొంత తర్జన భర్జన పడ్డారు. అధికారులను అందరినీ కూడా పిలిపించుకున్న తర్వాత ఆ డిఆర్ఓ నెల్లిమర్ల గోడౌన్ ఏదైతే ఈవీఎం లో భద్రపరుచిన గోడౌన్ ఉందో అక్కడికి వాళ్ళు రావడం జరిగింది. తర్వాత వేరే స్పేర్ తాళం ఒకటి పట్టుకొని వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే గోడౌన్ ఓపెన్ చేసినట్లు మనకి సమాచారం తెలుస్తుంది. సంతోష్.